రాజమండ్రి. రాజమండ్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది గోదావరి. మరి అలాంటి గోదావరిలో నేటి నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి? ఆ నిమజ్జనాలన్నీ కూడా కొన్ని నిమజ్జనాలైతే పిల్లలకి చూపించడానికి కూడా బాగోట్లేదండి. అంత దారుణంగా ఉంటున్నాయి. కొన్నైతే బావున్నాయి. భజనలని, కోలాటాలని, వేషధారణని అంతవరకు ఓకే. ఎందుకంటే మనకి గణేష్ పేరు మీదే పాటలు, సినిమా పాటలు మంచి బీటొచ్చే పాటలు చాలా ఉన్నాయి. అవి ప్లే చేసుకుంటే బావుంటుంది కదా! అలా కాకుండా మాస్ సాంగ్స్ ప్లే చేసుకొని, వల్గర్‌గా డాన్స్ చేస్తూ నిమజ్జనాలు పిల్లలకి చూపించడానికి కూడా అస్సలు ఎంకరేజ్ చేయడానికి లేకుండా ఉన్నాయండి. ఎలా అంటే పిల్లలకి నిమజ్జనం అనేది ఇలా ఉంటుందా అని వాళ్ళు అనుకుంటారేమో అనిపిస్తుంది. సో, అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచే మన భవిష్యత్ తరాలకి పూజ ఎంతైతే పవిత్రంగా చేసుకుంటున్నామో, నిమజ్జనం అనేది కూడా అంతే పవిత్రంగా నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్లాస్టిక్ రహిత నిమజ్జనాలు చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడికక్కడ బందోబస్తుగా కర్రలు కట్టేస్తున్నారు నిమజ్జనానికి వీలు లేకుండా అని అనుకుంటాం గానీ, మన వైపు నుంచి కూడా వాళ్ళకి సహకారం ఉండాలండి. కేవలం పత్రి అండ్ మనం చేసే పూజ ప్రతిమ మాత్రమే గోదావరిలో నిమజ్జనం చేసేలాగా మనం అలవాటు చేసుకోవాలి. మా ఇంట్లో గణేష్‌ని, ఇంకా షాప్‌లో గణేష్‌ని మా పిల్లలు ఇద్దరి చేత ఇలా అయితే నిమజ్జనం చేయించామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.